వారం నుంచి భారీ వర్షాలు, ఒక మోస్తారు వర్షాలతోటి కర్ణాటక, మహారాష్ట్ర ఇక్కడ భారీ వర్షాలు పడటం, మరి వరదలు ఉధృతమైనట్లయితే కానొస్తుంది. తెలంగాణకు సంబంధించి, ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు సంబంధించినటువంటి గోదావరి, కృష్ణానదికి సంబంధించిన వాటరు, కృష్ణానదికి ఏదైతే ఉన్నదో అది వర్షాభావం ఎక్కువగా ఉండటం వల్ల వరద ఉధృతమైతే కానొస్తుంది. దాంతో ఆల్మట్టి డ్యాము దరిదాపుగా నిన్నట్టుగానే కానొస్తుంది. ఎందుకంటే 2 రోజుల క్రితమే 129 టీఎంసీల ఆల్మట్టి కావాల్సి ఉంటే ఆల్రెడీ మరి 100కు చిల్లర నీళ్లు వరద నీరు వచ్చినట్టుగా కానొస్తుంది. ఆ 100కు చిల్లర టీఎంసీల నీళ్లు వరద నీరు వస్తున్నాయనే ఆలోచనతో మరి ఆల్మట్టి కొన్ని గేట్లు ఎత్తినట్టుగా కూడా మరి చూస్తున్నాం. అట్లాగే జూరాలకు సంబంధించినటువంటి ప్రాజెక్ట్ ఏదైతుందో దానికి కూడా మరి నీటి ఉధృత దిగువకు వదలడం ఆల్మట్టి నుండి మరి దాన్ని ఉధృతం కావడంతో గోదావరికి సంబంధించిన నీళ్లు, కృష్ణాకు సంబంధించిన నీళ్లు వాటర్ ఉధృతం జరగడంతో మరి వర్షపాత ప్రభావం పెరుగుతుండటం, మరి వాతావరణ కేంద్రాలు కూడా హెచ్చరికలు జారీ చేసినట్టుగా కానొస్తుంది. మరి అక్కడి నుంచి మరి జూరాలకు నీరుని దిగువకు వదలటం, తర్వాత జూరాల సంబంధించినటువంటి ప్రాజెక్టు సంబంధించినటువంటి అక్కడ కూడా మరి గేట్లని ఎత్తినట్టుగా కానొస్తుంది దిగువ ప్రాంతానికి. మరి ఈ రోజు శ్రీశైలానికి కూడా మరి కొన్ని నీళ్లు వదిలినట్టుగా కానొస్తుంది. మరి ఇవన్నీ కూడా మరి వర్షపాతం పెరగడంతో మరి వరదలు ఉధృతం అవుతున్నాయి. మరి దిగువ ప్రాంతాలకు నీటిని వదులుతున్న కొద్ది లోతట్టు ప్రాంతాలకు సంబంధించిన గ్రామాలని, ప్రజల్ని మరి అధికారులు అప్రమత్తంగా ఉండాలని మరి ఉండేటట్టుగా మరి చూస్తున్నట్టుగా కూడా కానొస్తుంది. జూన్లో ప్రతి సంవత్సరం జూన్లో మరి జాబ్ మేళా క్యాలెండర్ను కూడా మరి విడుదల చేసే ప్రయత్నం చేస్తున్నట్టుగా మరి ముఖ్యమంత్రి చెప్తున్నట్టుగా తెలుస్తున్నది. బీజేపీకి సంబంధించినటువంటి విద్యార్థి సంఘం వాళ్ళు మరి నిరుద్యోగ సమస్యల తర్వాత ఫీజు రియంబర్స్మెంట్ వీటి మీద కూడా మరి ధర్నా చేసినట్టుగా మరి కానొస్తున్నది. వాస్తవంగా కేంద్ర ప్రభుత్వం ఏవైతే ఉన్నాయో ఉద్యోగాలు ఇస్తారని గతంలో చెప్పిందో మరి ఆ యొక్క కేంద్ర ప్రభుత్వం మరి ఎన్ని ఉద్యోగాలు ఇచ్చింది ఇప్పటి వరకు? మరి మీరు తెలంగాణ రాష్ట్రానికి కావచ్చు లేదా ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, ఒకసారి తెలంగాణ రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్ అనకుండా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి మరి నిరుద్యోగ సమస్యలు మరి కేంద్రానికి సంబంధించినటువంటి మరి ఏ ఉద్యోగాలు వేసిర్రు? మరి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో మరి విద్యార్థులు మరి ఎన్ని అటెంప్ట్ చేసిరు అనేది కూడా ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఎందుకంటే మరి మూడోసారి, ఇప్పటికీ 2 సార్లు గెలిచి మూడోసారి ప్రభుత్వంలో మరి కేంద్రంలో ప్రభుత్వానికి వచ్చే అధికారంలోకి వచ్చినటువంటి బీజేపీ ప్రభుత్వం మరి బీజేపీ ప్రభుత్వం కూడా మరి మాటలు చెప్తుంది తప్పితే మరి కరెక్ట్ గా చేసినట్టుగా కానరాట్లేదు. మరి ఏవైతే ఉన్నాయో నిరుద్యోగ సమస్యను తీర్చేటందుకు యువకులకు ప్రత్యామ్నాయంగా నిరుద్యోగ వృత్తి కావచ్చు లేదా సెంట్రల్ కు సంబంధించిన ఉద్యోగాలు ఏటిని కూడా మరి ఇప్పటి వరకు ఎక్కువగా పెట్టినట్టుగా, ఎక్కువ మోస్తారులో పెట్టినట్టుగా లేదు. మరి వాటిని దృష్టిలో పెట్టుకొని మరి బీజేపీ వాళ్ళు ఎంత తక్కువ మాట్లాడితే అంత బాగుంటుంది. ఎందుకంటే గతంలో కూడా బీజేపీకి సంబంధించిన తెలంగాణ రాష్ట్ర గవర్నమెంట్ లో, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు హయాంలో మరి బీజేపీకి మరి ఈ రోజు అంటున్న ఈ బీజేపీ నాయకులు మరి ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు? ఆ రోజు కూడా మరి మినిస్టర్ గా ఉన్నటువంటి మరి కిషన్ రెడ్డి మరి ఏ రోజు కూడా మాట్లాడలేదు. మరి వీళ్ళు తెలంగాణ రావడానికి అయితే సుష్మా స్వరాజ్ లాంటి మరి నాయకురాలు ఎంతో కాంగ్రెస్ మీద తెలంగాణ ఇవ్వాలని మహిళలు, విద్యార్థి సంఘాలకు సంబంధించినటువంటి విద్యార్థులు ఎంతో మంది ప్రాణత్యాగం చేస్తుంటే కాంగ్రెస్ అలసత్వం వహిస్తుందని మాట్లాడిన మాట మరి ఆ రోజు మాట్లాడారు. కానీ తెలంగాణ ఆవిర్భావం అయినంత తర్వాత మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో చంద్రశేఖరరావు గారు చేసినటువంటి, చంద్రశేఖరరావు మరి ఏదైతే చేసిండో ఆ యొక్క ఏర్పాట్లో ఉన్నటువంటి ప్రభుత్వంలో ఎన్ని ఉద్యోగాలు వేసిర్రు, అసలు మీరు ఏం చేస్తుర్రు? మరి ఇలాంటి ప్రశ్నించే పాపాన పోనటువంటి బీజేపీ సంబంధించినటువంటి బీజేపీ నాయకులు మరి ఈ రోజు విద్యార్థి సంఘ నాయకులు కూడా మరి ఈ రోజు గగ్గోలు పెట్టడం ఇదైతే కొంచెం విడ్డూరంగా అనిపిస్తున్నట్టయితే కానొస్తుంది. ప్రతి క్షణం ప్రజల కోసం చూస్తూనే ఉండండి VBS టీవీ. ఆంధ్రజ్యోతి పత్రికలో ఏముందో చూద్దాం.
హై స్కూల్ వేళల్లో మార్పు. ఉదయం 9 నుంచి సాయంత్రం 4:15 దాకా. ఇక ప్రాథమిక పాఠశాలలు మాదిరిగానే జంట నగరాల పరిధిలో పాత వేళలే. ఉత్తర్వులు జారీ చేసిన విద్యాశాఖ. నీట్ ఫలితాల్లో రాజ్కోట్ రహస్యం. ఈ ఒక్క నగరంలో 85% మందికి అర్హత. ఒకే కేంద్రంలో 789 మందికి 550 పైనే. రాజస్థాన్లోనూ అనూహ్య ఫలితాలు. సిఆర్లో 2037 మందికి 650 పైనే. 15% మందికి ప్రభుత్వ సీట్లు. అప్పట్లో హర్యానాలో 7గురికి 720. ప్రస్తుతం అత్యధిక స్కోరు 682. కేంద్రాల వారీగా నీట్ ఫలితాల వెల్లడి. ప్రిలిమ్స్, ఫైనల్స్, నీట్లో మార్పులు. గుజరాత్లోని రాజ్కోట్ ఆ నగరంలోని వేర్వేరు పరీక్ష కేంద్రాల్లో 22,701 మంది నీట్ యూజీ పరీక్ష రాశారు. వారిలో కనివిని ఎరగని రీతిలో రికార్డు స్థాయిలో 85% మంది ఎంబీబీఎస్లో చేరేందుకు అర్హత మార్కులను సాధించారు. ఈ నగరంలోనే ఆర్కే యూనివర్సిటీ అనుబంధ కళాశాల స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్ కేంద్రంలో పరీక్ష రాసిన వారు ఫలితాలను పరిశీలిస్తే 720 మధ్య స్కోరు వచ్చిన వారు 12 మంది ఉన్నారు. 115 మందికి 650కి 650 మార్కులు. 250 మందికి 800 849 మధ్య. 400 మందికి 550 500 మధ్య స్కోరు వచ్చాయి. 550కి 500 మధ్య స్కోరు వచ్చాయి. రాజ్కోట్లోని మిగతా కేంద్రాల్లోనూ ఇలాంటి ఫలితాలే వచ్చినట్టుగా అయితే మరి పత్రికలో కానొస్తుంది. రుణమాఫీ ఫిర్యాదుల బాధ్యత ఏఈఓలకు వ్యవసాయం కమిషనరేట్ ఆదేశాలు. ఆన్లైన్ సదుపాయం లేకపోవడంతో రిజిస్టర్లో ఫిర్యాదుల నమోదు. ఆగస్టు 15 తర్వాతే సమస్యల పరిష్కారం. ఇంకా మాఫీ కాలే, పైసలు తక్కువ వచ్చాయి. ఆదిలాబాద్ జిల్లాలో రైతుల ఫిర్యాదులు. మాఫీపై ఆందోళన వద్దు, ప్రతి రైతు కుటుంబాన్ని రుణ విముక్తి చేస్తాం. కొన్ని బ్యాంకులకు 2018కు ముందున్న జాబితా ఇవ్వడంతోనే తేడాలు. రుణమాఫీ తర్వాతే వరంగల్లో సభ. తుమ్మల. జూన్లో జాబ్ మేళా. ఏటా ఆ నెలలో నోటిఫికేషన్లు, డిసెంబర్ లోపు ఉద్యోగాల భర్తీ. జాబ్ క్యాలెండర్ పై అసెంబ్లీ సమావేశంలో నిర్ణయం. లోపాలు లేకుండా పరీక్షలు, నియామకాలు చేపడతాం. రాష్ట్రం నుంచి ఎక్కువ మంది సివిల్స్ కు ఎంపిక కావాలి. అభ్యర్థులకు ప్రభుత్వం అండగా నిలుస్తుంది. రేవంత్. రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం ప్రారంభించిన సీఎం. సివిల్స్ మెయిన్స్ రాసే అభ్యర్థులకు 1,00,000 సహాయం. నేడు ఢిల్లీకి రేవంత్. వరంగల్ సభకు రాహుల్ గాంధీ ఆహ్వానం. రోజంతా వాన. జల్లులతో తడిచి ముద్దైన రాష్ట్రం. స్తంభించిన జనజీవనం. చెరువులు, కుంటలకు జలకళ. జూరాల 17 గేట్లు ఎత్తివేత. శ్రీశైలానికి 48,000 క్యూసెక్కులు. నారాయణపూర్, తుంగభద్రకు 1,00,000 క్యూసెక్కుల ఇన్ఫ్లో. మేడిగడ్డకు కొనసాగుతున్న వరద. జూన్లో జాబ్ మేళా. ప్రతి సంవత్సరం ఇదే నెలలో మరి ప్రతిదీ డిఎస్సి, తర్వాత గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 1 ఇవన్నీ కూడా జూన్ నెలలో జాబ్ మేళా, ప్రతి సంవత్సరం జాబ్ మేళా విడుదల చేస్తున్నట్టుగా మరి మంత్రి మండలి వీళ్ళంతా కూడా డేట్ ఫిక్స్డ్ చేసినట్టుగా ఉంది. రేపు 23 నుంచి మరి జరిగే అసెంబ్లీ మరి బడ్జెట్ సమావేశాల్లోనే వీటి మీద తీర్మానం చేసే అవకాశం ఉన్నట్టుగా కూడా మన ఈ బడ్జెట్ కు సంబంధించిన సమావేశాల సమయంలోనే మరి గ్రూప్ 1, గ్రూప్ 2 ఈ యొక్క క్యాలెండర్ ను ఏ విధంగా ఆవిష్కరించాలి, దీంట్లో ఏమేమి ఉండాలి, లోట్లు పాటలు అన్ని కూడా విద్యాశాఖకు సంబంధించిన వాళ్ళతోటి, తర్వాత డీజీపీఎస్ వాళ్ళతోటి కూడా ప్రతి ఒక్కరితోటి ఈ యొక్క శాఖలు, తర్వాత మరి అనుభవజ్ఞులైన వాళ్ళతోటి మాజీ ఐఏఎస్ ఐపీఎస్లతోటి కూడా మరి దీని మీద మరి వివరణ కోరి మరి దీని జాబ్ మేళా ఎలా చేయాలనే దాని మీద మరి ఆగస్టు రేపు వచ్చే ఈ నెలలో 23 నుంచి జరిగే శాసనసభ సమావేశాల్లోనే దీన్ని నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లుగా అయితే తెలుస్తుంది. మరి అట్లాగే మరి
వాన ఈ వర్షాలు కురుస్తున్న సమయంలో మరి ఆంధ్రజ్యోతిలో రాసినట్టుగా, ఆంధ్రజ్యోతి పత్రికలో ఏదైతే రాసిరో ఆ పత్రికలో రాసినట్టుగానైతే మరి నీటి ఎద్దడి ఎక్కువగా ఉన్నది. మరి దిగువ ప్రాంతాలకైతే అత్యధికంగా మరి వరదలు వస్తున్న సమయంలో దిగువ ప్రాంతానికైతే గేట్లు ఎత్తి మరి దిగువ ప్రాంతానికి నీటిని విడుదల చేస్తున్నట్టుగా కూడా చూస్తున్నాం. అట్లాగే ముంపు గ్రామాలకు సంబంధించినటువంటి ఏవైతే ఉన్నాయో ఆ గ్రామాలని అధికారులు అప్రమత్తం చేయడానికి మరి ప్రయత్నం చేస్తున్నట్టుగానైతే కానొస్తుంది. మరి నిన్న మంత్రి నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా మరి మాట్లాడినట్టుగా ఉన్నది. మరి వ్యవసాయ శాఖకు సంబంధించిన మంత్రి కూడా మరి తుమ్మల నాగేశ్వరరావు కూడా మాట్లాడినట్టుగా ఉన్నది. మరి రుణమాఫీ విషయంలో ఏదైతే ఉన్నదో బ్యాంకర్లు 2018కి సంబంధించిన ఫైళ్లలో అలా అక్కడ కొంత అవకతవకలు బ్యాంకర్లు పంపిన దాంట్లో అవకతవకలు జరగడం వల్ల మరి అందరికీ రుణమాఫీ కొద్దిగా ఇబ్బంది కాక మరి మెసేజ్లు రావట్లేదు, కొంతమందికి ఆన్లైన్లో చూపించట్లేదు అనేది మాత్రం వాస్తవం. దాని మీద మళ్ళీ తర్జన భర్జన జరుగుతున్నది. మరి అధికారులకు కూడా ఏఈఓలు ఎవరైతే ఉన్నారో అగ్రికల్చర్కి సంబంధించిన అధికారులకు ఈ యొక్క రుణమాఫీకి సంబంధించినటువంటి కాని వాళ్ళు లిస్టులు ఇవ్వాలని వాళ్ళే పూర్తి బాధ్యత ఉంటుంది. దాన్నే మరి బ్యాంకర్లకు కూడా ఆ యొక్క మరి ఏవైతున్నాయో వాటిని బ్యాంకర్లకు ఇచ్చేటట్టుగానైతే మరి మంత్రులు ఆదేశం ఇచ్చినట్టుగా కూడా తెలుస్తున్నది. నక్కలగండి పూర్తి చేయడమే కాంగ్రెస్ లక్ష్యం. పెండింగ్ లో ఉన్న నక్కలగండి ప్రాజెక్ట్ పూర్తి చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం అని ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ చెప్పారు. శనివారం రుణమాఫీ సంబరాల్లో భాగంగా గుంటిపల్లి నుంచి చందంపేట వరకు ఎడ్ల బండ్లు ట్రాక్టర్లతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ 2 ఏళ్లలో ఎస్ఎల్బిసికి నక్కలగండి 2 ఏళ్లలో ఎస్ఎల్బిసికి నక్కలగండి ప్రాజెక్టు పనులు పూర్తి చేస్తామని ఆయన అన్నారు. అట్లాగే మరి కాంగ్రెస్ పాలనలో మరి గత ప్రభుత్వాలు తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం ముందు మరి ఈ పనులన్నీ కూడా మరి మొదలుపెట్టిన పరిస్థితి అయితే మరి మొదలుపెట్టినట్టుగా ఉన్నది. మరి ఆ పనులు మరి నత్తనడక నడిచాయి. తర్వాత మరి ప్రాజెక్టులు రైతులే మాకు వెన్నుముక, ఈ రాష్ట్రానికి వెన్నుముక అన్న మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరి ఈ విషయంలో మాత్రం అలసత్వం వహించిందని చెప్పుకోవాలి. ఎందుకంటే కాళేశ్వరం విషయంలో మరి దిగిపోయే టైంకల్లా మరి చాలా ఒడిదొడుకులు, తర్వాత దానికి సంబంధించిన కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించినటువంటి పిల్లర్లు గండ్లు చిన్న చిన్న పర్రెల లెక్క రావడం ఇవన్నీ కూడా జరగటం, మరి కాంగ్రెస్ కు సంబంధించినటువంటి పిసిసి అధ్యక్షుడిగా ఉన్న ఈనాటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, తర్వాత ఏఐసిసికి సంబంధించినటువంటి కమిటీ కూడా మరి ఆ యొక్క కాళేశ్వరం ప్రాజెక్టును, సుందిల్లా, అన్నారం, మరి మేడిగడ్డకు సంబంధించినటువంటి ప్రాజెక్టులను కూడా మరి పర్యవేక్షణ చేసినట్టుగా ఉన్నది. మరి చేసిరు కూడా మరి ఆ రోజు మరి ఇదే మరి చంద్రశేఖర్, మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ ఏముంది అక్కడ అన్నాడు. తర్వాత మాజీ మంత్రి మరి కేటీఆర్ కూడా అన్న పరిస్థితి. మరి ఈ రోజు మరి దానికి సంబంధించినటువంటి మరి ఈ రోజు కూడా కేటీఆర్ ఒక మాట ఏమన్నాడంటే మరి మేడిగడ్డ మీద, తర్వాత శ్రీశైలం కాళేశ్వరం ప్రాజెక్టు మీద మరి కాంగ్రెస్ వాళ్ళు పెడబొబ్బలు పెట్టిరు. మరి ఈ రోజు మరి ఎంతో ఉద్ధృత వరదలు వస్తుంటే మరి తట్టుకోలేదా, మరి దానికే అంత ఆ విధంగా పార్టీ మీద రాద్ధాంతం వేసిరు, తెలంగాణ పార్టీని బదనాం చేసిరని అంటున్నాడు. మరి వాస్తవమే, మరి బదనాం చేసిరు అనే దానికి మీరు కూడా మరి దానికి సమస్యను పరిష్కరించుకోవడానికి కానీ లేదా అక్కడున్న పరిస్థితులను క్షుణ్ణంగా మరి మీరు మాట్లాడలేదు. ఎందుకంటే మీరు అధికారం ఉన్నది అనే ఆలోచనతో అహంకారంతో మాట్లాడినట్టుగానైతే స్పష్టంగా కానొచ్చింది. ఎందుకంటే మీరేమో ఇక్కడ ప్రెస్ మీట్లు పెట్టి మరి మీ ఇష్టం వచ్చినట్టు నువ్వు మాట్లాడితే, మరి మీ నాన్న మరి చంద్రశేఖర్ మాజీ ముఖ్యమంత్రి అనేటైనా మరి వాళ్ళు శాసనసభ నుంచి మరి బస్సులు పెట్టి అక్కడికి పోతున్న సమయంలో మరి రమ్మని ఆహ్వానం పంపిన మరి పోని పరిస్థితి, మరి మీరు పోలేదు. మరి అక్కడ చంద్రశేఖర్ రావు గారు మరి ఏదైతురో మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖర్, మరి అతను అసెంబ్లీకి పోవడానికి తొంటి నొప్పి, కాలు నొప్పి ఉంది, మరి ఆపరేషన్ చేయించుకుంటానని ఆలోచన చేసినటువంటి మరి మాజీ ముఖ్యమంత్రి మరి నల్లగొండలో మీటింగ్ పెట్టడానికి ఏ విధంగా రావచ్చు? మరి ఇక్కడ నీకు కష్టమే లేనప్పుడు మరి అసెంబ్లీలో కూర్చొని ఈ రాష్ట్ర ప్రజల మరి ఉన్న సమస్యల మీద మాట్లాడడానికి నువ్వెందుకు మరి అసెంబ్లీకి పోలేదని కూడా ఈ సందర్భంగా మరి అడగాల్సిన పరిస్థితి అయితే ఎదురవుతుంది. ఏది ఏమైనా 1000 రూపాయలు
దుర్వినియోగం జరిగింది అనేది అయితే వాస్తవం. మీద ఎంక్వైరీ అయితే జరుగుతున్నది. అది అంతా అయిపోయిన తర్వాతకి మరి వాస్తవంగా మరి ఆనాడు ఉన్నటువంటి ప్రభుత్వం ఏదైతుందో ఆనాడు ఉన్నటువంటి భారీ పారుదల శాఖ మంత్రి కావచ్చు, తర్వాత మరి ఆనాడు ఉన్నటువంటి మంత్రులు క్యాబినెట్ మినిస్టర్లుగా ఉన్నటువంటి మాట్లాడినటువంటి వాళ్ళు ఏమి అసలు జరిగిందా జరగలేదనేది మరి ఆ ఎంక్వైరీలో తేలిన తర్వాత జస్టిస్ పినాకి చంద్రఘోష్ ఆ విచారణలో మరి దాని మీద అవకతవకలు జరగలేదు, మరి దానికి ఏదైతే ఉన్నదో అదే జరిగిందని తేలితే మీరు అన్నట్టుగా మరి వాస్తవంగా మరి ఒప్పుకోవచ్చు. కానీ ఇంకా అది కమిటీ నడుస్తున్నది, దాని మీద పూర్తి విచారణ కూడా చేయాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి మరి అప్పటి వరకు మీరు ఏది చెప్పినా మరి దాని మీద మీరు ఏం మాట్లాడినా మీకే అది మరి తప్పుగా ఉంటుంది తప్పితే మీరు ప్రజలకు చేసినట్టుగానైతే ఆ యొక్క ప్రాజెక్టులని ముందుకు తీసుకుపోయినట్టుగా చూపించినట్టుగా కానీ తర్వాత దానికి ఏదైతే ఉందో సుందిళ్ళకు కావచ్చు, మేడిగడ్డ కాళేశ్వరానికి పోయే దానికి ముందు తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు అక్కడ ఏర్పాటు చేస్తే అక్కడ 2 లక్షల ఇంకా 2 లక్షల ఎకరాలకు నీటిపారుదల జరిగేది. మరి మీరు అది ఏదైతే కేంద్రానికి సంబంధించినటువంటి ప్రాజెక్టులకు సంబంధించినటువంటి డిజైన్ ఏదైతే చేసిరో మరి దాన్నే కట్టకుండా మరి మీరు రీడిజైన్ చేపించి మీ ఇష్టానుసారంగా కట్టిరనే దానికి కేంద్ర జల వనరులకు సంబంధించినటువంటి మరి ఆ సలహాదారు ఎవరైతే వెదిరే శ్రీరామ్ క్షుణ్ణంగా మరి చెప్పినట్టుగా మరి పినాకి చంద్రఘోష్ కు వివరణ ఇచ్చినట్టుగా కూడా అక్కడ కానొచ్చింది. అట్లాగే పెద్ద వాగు సంబంధించినటువంటి అక్కడ ఎందుకు ఆ వాగు అక్కడ గండ్లు పడ్డాయి, 25 చోట్ల గండ్లు పడ్డాయి. తర్వాత అక్కడ ఉన్నటువంటి ఆ గేట్లు 2 గేట్లు ఎందుకు వచ్చినాయి లేచినాయి, ఇంకో 3వ గేటు ఎందుకు లేవలేదు, ఇది అధికారులు మరి దాని మీద పర్యవేక్షణ ఎందుకు లేదు, అసలు గండ్లు పడే పరిస్థితి ఉన్న సమయంలో అది అక్కడ మరి అధికారుల పర్యవేక్షణ ఎందుకు లోపం జరిగిందనే దాని మీద మరి కేంద్రానికి సంబంధించినటువంటి జలవనరులకు సంబంధించినటువంటి ప్రాజెక్టులకు సంబంధించినటువంటి మరి కమిటీ అయితే మరి రాష్ట్రానికి దాని మీద పూర్తి వివరణ ఇవ్వాలనే దాని మీదనైతే నోటీసులు పంపినట్టుగా ఉన్నది. దానికి సంబంధించిన వివరాలు ఏందో మరి చూద్దాం. పెద్దవాగు వైఫల్యంపై నివేదిక ఇవ్వండి, సర్కార్కు జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఆదేశం. 4 అధికారులకు మెమోలు ఇచ్చిన సిఈ. 15 ఏళ్ల క్రితమే ప్రాజెక్టు సామర్థ్యంపై అనుమానాలు. రాష్ట్ర విభజన తర్వాత నిర్వహణపై తీవ్ర నిర్లక్ష్యం. అంటే పెద్దవాగు సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన స్టేట్ సేఫ్టీ డ్యామ్ ఆర్గనైజేషన్ వాళ్ళు మరి రాష్ట్ర సంబంధించినటువంటి భారీ నీటిపారుదల శాఖ అధికారులకు మరి వివరం ఇవ్వాలని పెద్దవాగు సంబంధించిన దాని మీద పూర్తి వివరణ ఇవ్వాలి. దానికి ఎందుకు జరిగిందనే మరమ్మతుల లోపం ఎక్కడ జరిగింది, మరి అధికారుల అలసత్వమా, అసలు ఏం జరుగుతుందనే దాని మీద అసలు 25 దుక్కుల గన్లెట్లా పడ్డాయి. తర్వాత ఒక గేటు ఆల్రెడీ 2 గేట్లు ఎత్తినాక 3వ గేటు ఆ పంపు పనిచేయకుండా ఉండటానికి మరమ్మతులు మీరు వర్షాలు వస్తున్నాయని దాని మీద పర్యవేక్షణ ఎందుకు లేదు, అసలు మీరు అక్కడ ఏం చేస్తున్నారనే దాని మీద వివరణ కావాలని మరి వాళ్ళు అడిగినట్టుగా తెలుస్తున్నది. మరి ఇప్పటికే మరి నీటిపారుదల శాఖ సంబంధించినటువంటి ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి అధికారి మరి సిఈ మరి వాళ్లకు ఒక 4 కింది స్థాయి మరి అధికారులకు మీద మెమోలు జారీ చేసినట్టుగా కానొస్తుంది. మరి ఏది అక్కడ వాస్తవంగా కూడా అవి ఎప్పుడు వాటర్ విడుదలకు సంబంధించి కానీ మరి నీటి కిందికి విడుదల చేయటం, ఆ గేట్లు ఎత్తటము వీటికి సంబంధించినటువంటి అవి పంపులతో చేసాయి కాబట్టి వాటి పర్యవేక్షణ ఎప్పుడు మరి ఆ నీటిపారుదల శాఖ వాళ్ళు మరి చూస్తూ ఉండటము అది చూడాల్సిన పరిస్థితి. కానీ మరి అధికారులు మరి నిర్లక్ష్యం వహించినా మరి ఏం జరిగింది అనేది తెలియదు. మరి ఇప్పుడు కూడా మరి ఆ పెద్దవాగుకు సంబంధించినటువంటి ఆ నీటి ఉధృత అనేది పెరగడం వల్ల మరి ఆ గేట్లు ఎత్తటంలో అలసత్వం వహించారు. తర్వాత అధికారులు కూడా ఆ పెద్దవాగుకు సంబంధించినటువంటి అక్కడ ఎక్కడైతే ఉన్నారో దానికి అందుబాటులో ఉన్న గ్రామాలలో ఉండకపోవడం, మరి దానికి దూరంగా ఉండటం, మరి ఖమ్మం తదితర అశ్వరావుపేటకు సంబంధించినటువంటి మండలాల్లో ఉండటం మరి ఎక్కువగా ఉంటారు. మరి అందువల్ల ఈ అధికారుల పర్యవేక్షణ లేకపోవడమే కొంత నష్టం జరిగింది అనేది అయితే ఇక్కడ తెలుస్తున్నది. ఎందుకంటే సిఈ వాళ్లకు మెమోరాండం ఇవ్వటంతో మెమోలు పంపడంతో ఇక్కడ అర్థమవుతుంది. మరి మిగిలిన ప్రాజెక్టులు ఏవైతున్నాయో సుందిళ్ళ కావచ్చు, మేడిగడ్డ కావచ్చు, తర్వాత చెవిళ్ళ ప్రాణహిత ప్రాజెక్టులు కావచ్చు,
మరి నక్కలగండికి సంబంధించిన ఇంకా ఏవైతే ఉన్నాయో మరి శ్రీరామ్ సాగర్ 2వ దశకు సంబంధించిన పనులుగా ప్రాజెక్టుకు సంబంధించినవి కావచ్చు, మరి ఇలాంటి చాలా ప్రాజెక్టులు ఉన్నాయి. మరి 0.5కి సంబంధించిన మరి 2.2 ఉన్న ఈ నీటి నిల్వలకు సంబంధించినవి కావచ్చు, వీటన్నిటి మీద కూడా మరి అధికారులు అలసత్వం వహించకుండా, ఎందుకంటే మరి రాబోయే కాలంలో ఇంకా వర్షాలు ఎక్కువగా పడే సూచనలు కూడా ఉన్నట్టుగా వాతావరణానికి సంబంధించిన వాతావరణ కేంద్రం కూడా చెప్తున్నట్టుగా తెలుస్తున్నది. మరి దానిపై మరి అధికారులు అలసత్వం వహించకుండా నీటిపారుదలకు సంబంధించినటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కూడా మరి ఎక్కువ సమయం కేటాయించి నీటి వరదలు వచ్చే సమయంలోనే వీళ్ళకి ఎక్కువ పనులు ఉంటాయి. ఆ తర్వాత వరదలు రాకపోతే వీళ్ళకు అంతగా అధికంగా క్రస్ట్ గేట్లు లేపడం కానీ దించడం కానీ వీటికి సంబంధించిన తక్కువనే ఉంటాయి. కాబట్టి వీటన్నిటిపైన కూడా మరి అలసత్వం వహించకుండా అధికారులు మరి ముంపు గ్రామాల లోతట్టు ప్రాంతాలకు సంబంధించినటువంటి గ్రామాలకు అప్రమత్తం చేస్తూ మరి నీటిని దిగువకు వదిలితే బాగుంటుంది అనేది అధికారుల సూచన. దాన్నే నిన్న మరి వ్యవసాయ శాఖకు సంబంధించిన మంత్రి, తర్వాత నీటిపారుదల శాఖ మంత్రి కూడా మరి అధికారులకు సూచించినట్టుగా తెలుస్తుంది.